వరద ముంపుకు గురైన ప్రాంతంలో 3 రకాల వర్గాలు ఉన్నాయి. నెంబర్ 1 పేదలు. వాళ్ళకి సింగిల్ ఫ్లోర్డ్ హౌస్, ఆ సింగిల్ ఫ్లోర్డ్ హౌసుల్లో సర్వం కోల్పోయారు. అలాంటి వాళ్ళు రేపటి గురించిన ఆందోళన, ఆవేదన, కంటతడితో ఉన్నారు. వాళ్ళకి రేపేంటి అన్నది అర్థం కావట్లా. ఆటో డ్రైవర్లే ఉన్నారా, రిక్షా వాలాలే ఉన్నా, అంటే రిక్షాలు లేవనుకోండి, ఇప్పుడు వాళ్ళు వేరే వేరే వృత్తుల్లో ఉన్నారు, ముఠా కూలీలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్న సర్వస్వం కోల్పోయారు. మొత్తం మళ్ళీ ఇబ్బంది పడుతున్నటువంటి పని. ఇక మధ్యతరగతి సర్వస్వం కోల్పోయారు. ఏళ్ల తరబడి తాము సంపాదించుకున్నది మొత్తం సర్వనాశనం అయిపోయింది. కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు బంధువుల దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఇతర ప్రదేశాలకు వెళ్ళారు. వాళ్ళు వెనక్కి రావాలంటే ఇక్కడ ఈ నీళ్లు తగ్గడం ఒక ఎత్తు, రేపటి బ్రతుకేంటి, బ్రతుకు చిత్రం, ఇది ఒక భయం. ఇది మధ్యతరగతి. మూడవది ఎగువ మధ్యతరగతి, రిచ్. వీళ్ళు విల్లాలు కొన్నారు, కోట్ల రూపాయలు విలువైనటువంటి విల్లాలు. ఇవాళ ఆ విల్లాలు నీళ్లల్లో నానడం, చివరికి తమ వాళ్ళని ట్రాక్టర్లలో, ట్రక్కుల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు, వాళ్ళు అక్కడ ఉండాలా వద్దా, ఇది వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.